బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. మొత్తానికైతే మాదాపూర్, జూబ్లీ హిల్స్, మణికొండ, అలాగే మనం చూస్తే బంజారా హిల్స్, యూసఫ్ కూడా హైటెక్ సిటీలో భారీ వర్షం పడినట్టు తెలుస్తుంది. రోడ్లపైకి వచ్చి వరద నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆల్రెడీ జిహెచ్ఎంసీ దాంతోపాటు వాతావరణ శాఖ హెవీ రెయిన్స్ విత్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ లేట్ ఆఫ్టర్నూన్ టు నైట్. మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా 12 తారీఖు సెప్టెంబర్ 12 వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సడన్గా హెవీ రెయిన్స్ పడతాయి. షార్ట్ డ్యూరేషన్లోనే ఎక్కువ మోతాదులో వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా మొత్తానికైతే తెలుస్తుంది. సో మనం చూస్తే గడిచిన వారం రోజులు మనకు ఒక రకంగా డ్రై స్పెల్ ఉందని చెప్పుకోవాలి. అసలు వర్షం లేదు, ఎండలు తలపించాయి. ఎండాకాలం ఏమో అనుకునేలాగా ఉండే అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నెక్స్ట్ రానున్న 3 రోజులు 4 రోజులు కూడా వర్షం పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. దాదాపు రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ వచ్చి 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో మీరందరూ అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా సేఫ్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే బయట మీరు ఏమైనా లూజ్గా అవుట్డోర్లో ఏమైనా మీరు సామాన్లు పెట్టుకున్న అలాంటి ఏమైనా ఉన్నా ఈదురు గాలులు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా మీరు సురక్షితంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఫీడ్ని చూస్తుండండి, ఆర్టీవీని చూస్తుండండి. ట్రాఫిక్ అప్డేట్స్ అన్ని ఇస్తుంటాం, వెదర్ అప్డేట్స్ అని మేము ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా ఇస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆర్టీవీని కూడా మానిటర్ చేస్తూ ఉండండి. అలాగే డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటర్కి సంబంధించి డ్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ డ్రైన్స్ని కూడా అన్నిటినీ క్లియర్గా పెట్టుకుంటే మంచిది. దాంతోపాటు మీరు ఎమర్జెన్సీ అలర్ట్స్ అన్ని పొందడానికి ఎప్పటికప్పుడు మీ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ కానీ ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఛార్జింగ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు వాటన్నిటి కూడా ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఎమర్జెన్సీ అలర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నారు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, మీరు ఎక్కడున్నారు? అక్కడ వర్షపాతం ఎలా ఉంది? రానున్న కొన్ని రోజులు ఎలాంటి పరిస్థితి? హైదరాబాద్ కావచ్చు, అటు తెలంగాణ కానీ అలాగే ఆంధ్ర కానీ ఈ మూడు ప్లేసెస్లో ఎలా ఉండబోతుంది రానున్న 2-3 రోజుల్లో? 2-3 రోజులుగా ఉక్కబోతుతో అల్లాడిపోయిన హైదరాబాద్ ప్రజలకు మరి ముఖ్యంగా గత 4 రోజుల నుంచి అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే వినాయక నిమజ్జనాలకు సంబంధించి మహా నిమజ్జనం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఏకదాటిగా ఎండలు కాసాయని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే సమ్మర్ని తలపించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ సమ్మర్ అంటే మరి ముఖ్యంగా వర్షాలు పడుతూ ఉండాలి వర్షాకాలానికి సంబంధించి. సో అటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ఉక్కబోత వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించిన అక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతోపాటు దక్షిణ అంతర కర్ణాటక, తమిళనాడు మీదుగా ఇటు ఇంకొక ఉపరితల ద్రోణి ఏర్పడింది అంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో కాస్త చెదురుముదులు వానలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇటువంటి వర్షపాతం అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు 9వ తారీఖుకి సంబంధించి అంటే ఈ రోజు గురించి మాట్లాడుకున్న క్రమంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిన క్రమం. అయితే ఇప్పటి వరకు కూడా భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు కావచ్చు, ఎటువంటి సూచనలు కావచ్చు ఇవ్వలేదు. అల్పపీడనానికి సంబంధించి ప్రస్తుతం ఆవర్తనం అలాగే ద్రోణుల ప్రభావం మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల పాటు ఇటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలకు, తెలంగాణకు సంబంధించి. ఇది 4 గంటల వరకు ఇచ్చిన అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే కనుక సో ఈ నేపథ్యంలో ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో, ఎందుకంటే ఉక్కబోత వాతావరణం ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్ గా ఎక్కడో చోట కొన్ని ప్రాంతాల మీద ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ చిరుజల్లులు పలకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ కాస్త రెస్పెక్ట్ అంటూ ఉంటాం కదా, అంటే ఉపశమనం పొందుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉక్కబోత వాతావరణం దాదాపుగా గత 2-3 రోజులుగా ఆ హ్యూమిడిటీ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి. సో ఇప్పుడు ఆ ఉక్కబోత వాతావరణం నుంచి హైదరాబాద్ కాస్త ఉపశమనం పొందుతున్న సందర్భం ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్, మాదాపూర్, దాంతోపాటు లక్డీ కపుల్, పంజాగుట్ట, అలాగే అమీర్పేట్, వాటితో పాటు యూసఫ్ కూడా, అలాగే ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు అంటే కొండాపూర్, దాంతోపాటు హైటెక్ సిటీ, ఈ ప్రాంతాల్లో కూడా
ఇటు టెలిఫోన్ నగర్ అటువైపు ప్రాంతాల్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఒక అరగంట పాటు అలా చిరుజల్లులు పలకరించాయని చెప్పుకోవాలి. బట్ ఈ వార్నింగ్, ఎల్లో వార్నింగ్ కావచ్చు, ఆరెంజ్ వార్నింగ్ కావచ్చు, 4 o'clock వరకు ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. సో ఎల్లో అలర్ట్ అంటే కనుక కాస్త సిద్ధంగా ఉండాలి. అండ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ అంటే కనుక బీ ప్రిపేర్, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కాదు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ఆన్ అండ్ ఆఫ్ గా అంటే వర్షాలు పడుతున్నాయి, కాస్త మళ్ళీ తగ్గుతున్నాయి, మళ్ళీ పడుతున్న సందర్భం ఉంది. బహుశా రేపటి నుంచి మళ్ళీ కాస్త వీటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే మనం చూసాం 2-3 రోజుల నుంచి కూడా కాస్త ఉక్కబోత వాతావరణం. రాత్రిపూట నిద్రపోవాలన్నా కూడా సాధారణంగా ఏసీస్ ఉంటే ఓకే, ఏసీ లేకపోతే ఫ్యాన్లు ఉన్న వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడిన వాతావరణం, ఉక్కబోత వాతావరణం. అండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. హ్యూమిడ్ కండిషన్స్ పెరిగిపోయాయి. సో దీనికి కారణం ఏంటంటే ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, వాటి ప్రభావం మనకి ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడడానికి ఒక విధంగా చెప్పాలంటే వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎక్కడో చోట వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమం ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన వర్షం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఇంకా కంటిన్యూ అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కురుస్తూనే ఉంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇటు ఈవినింగ్ ఆఫీస్ అంటే సెకండ్ షిఫ్ట్ పూర్తయి అండ్ ఇంటికి వెళ్లే వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. బట్ అంత భారీ వర్షానికి సంబంధించి హైదరాబాద్ ఎదుర్కొన్న సందర్భాలను చూసాం కాబట్టి ప్రస్తుతం భారీ వర్షం అంత కాకపోయినా దాదాపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆ భారీ వర్షానికి దారితీసే అవకాశం బహుశా, ఎందుకంటే కాస్త క్లౌడ్ మూమెంట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఒకసారి నార్మల్ గా అయినా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ ఎందుకంటే కాస్త లైట్ ఆన్ అండ్ ఆఫ్ లో ఉంది కాబట్టి అంత మీకు క్లియర్ గా విజువలిటీ ఉండకపోవచ్చు. బట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, ఇటు సైడ్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా నార్మల్ గానే ఉంది, అంటే ప్రస్తుతం స్కై క్లియర్ అవుతోంది. బట్ ఇటువైపు చూసుకుంటే కనుక మీరు ఆన్ ద రైట్ సైడ్ చూసుకుని ఓకే ఇటువైపు చూస్తున్నారు, కాస్త క్లౌడీ మూమెంట్ మనకి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ ఒక విధంగా చెప్పాలంటే వాయువ్యం నుంచి ఆ క్లౌడ్ మూమెంట్ మనకి కాస్త ఇటువైపు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఇటువైపు మరి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ నుంచి మనం మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు మరి ముఖ్యంగా తూర్పు వైపు వెళుతున్నాయని చెప్పుకోవచ్చు. తూర్పు నుంచి దక్షిణం ఆ ప్రాంతానికి సంబంధించి అంటే ఆ ఫేజెస్ మనం చూసుకుంటే ప్రస్తుతం క్లౌడ్ మూమెంట్ చాలా స్లోగా ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే కాస్త వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ క్లౌడ్ మూమెంట్ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఇంకాస్త మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్కి సంబంధించి ఇంకొద్దిసేపటి వరకు కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూ అవకాశం మాత్రం మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మొత్తానికైతే హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తే మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఏ క్షీణమైన వర్షం పడే అవకాశం ఉంది. అంటే షార్ట్ టర్మ్లో అంటే తక్కువ సమయంలోనే క్లౌడ్ బస్ట్ లాగా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్టీ మెజర్స్ని ఫాలో చేయండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. అలాగే ఎవరైతే ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో మీ రూట్స్ని ముందే ప్లాన్ చేసుకోండి. ఒకసారి మీరు ట్రాఫిక్ కంజక్షన్ ఎక్కడెక్కడ ఉందో ముందే చూసుకొని దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తుండండి. మీ ఏరియాలో కనుక వర్షం పడితే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే September 9th నుంచి September 12th దాకా హెవీ రెయిన్స్ విత్ ఇంటెన్స్ thunderstorms expected during late afternoon to night. అంటే లేట్ ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 3-4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి దాకా కూడా హెవీ రెయిన్స్ ఉండొచ్చు. September 9 నుంచి September 12 వరకు సడన్ హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ షార్ట్ డ్యూరేషన్. సో క్లౌడ్ బస్ట్ లాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే సడన్గా హెవీ రెయిన్ పడుతుంది, కానీ అది కొంతకాలమే అది ఉండే అవకాశం ఉంది. అంటే కొంతసేపు మాత్రమే ఉంటుంది. అలాగే September 13 నుంచి 15 వరకు చూస్తే కూడా స్కాటర్డ్ మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్ టు నైట్. సేమ్ మధ్యాహ్నం ఫస్ట్ హాఫ్ మొత్తం షార్ప్ సన్ ఎండగొట్టినా కూడా ఎండగా ఉన్నా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. థండర్ స్టోమ్స్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ 1 or 2 days. సో September 13 నుంచి September 15 వరకు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొనే అవకాశం కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మీకు సంబంధించిన ఏరియాల్లో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది, ఏ ట్రాఫిక్ జంక్షన్స్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఎలా ఉందనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. మిగతా వ్యూవర్స్ అందరూ కూడా చూసి వాళ్ళ డేని ప్లాన్ చేసుకునేలాగా మీరు కూడా హెల్ప్ చేయండి.